నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. డిచ్పల్లి మానవతా సదన్లో 45 లక్షల వ్యయంతో చిన్నారులకు మౌలిక సదుపాయాల ఏర్పాటు. మానవతా సదన్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో చికెన్ సెంటర్లు మరియు హోటళ్లు, టిఫిన్ సెంటర్లో మున్సిపల్ అధికారుల దాడులు. ప్లాస్టిక్ వాడుతున్న వారికి జరిమానాలు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ కప్పలవాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను సీజ్ చేసిన భీమ్గల్ పోలీసులు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ రాజ్యాంగ పరిరక్షణకే కృషి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, అదేవిధంగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి ఇంటింటికి పాదయాత్రగా తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని అన్నారు. బీజేపీ రాజ్యాంగంపై చేసుకున్న కుట్రలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. వచ్చి 75 సంవత్సరాలు అయితే రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ని, మనకు పాట నడిపించిన మహాత్మా గాంధీని, అందరినీ ఏదో వీళ్ళు వెలివేసినట్ల బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి, రాజ్యాంగాన్ని మార్చుతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మరి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజలకు దానికి అనుసరణ చేసి గ్రామంలో తిరిగి మరి అందరికీ బీజేపీ చేస్తున్న 11 సంవత్సరాలు ఏం చేస్తుందో దానికి ప్రజలకు వివరిస్తామని తెలియజేస్తుంది. గత 100 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అన్ని రకాలుగా రక్షించుకుంటా దేశంలో ఎన్నో ప్రాజెక్టులు కానీ ఇండస్ట్రీస్ కానీ పెట్టుకుంటూ రావడం జరిగింది. గత 11 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎన్నో ఇండస్ట్రీస్ కానీ సంబంధించిన ప్రభుత్వ సంబంధించినవి ఎన్నో అమ్మడం జరిగింది. కానీ ఇక్కడ కూడా కొత్తగా డెవలప్ చేసింది గతంలో 50 లక్షల కోట్ల అప్పుని సుమారు 150 లక్షల కోట్లకి తీసుకుపోవడం జరిగింది తప్ప ఇక్కడ కూడా అభివృద్ధి జరగలే. అంతేకాకుండా ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని తగ్గించుకుంటా, అంబేద్కర్ గారి విలువల్ని తగ్గించుకుంటా రాజ్యాంగాన్ని మారుద్దామనే రకంగా కార్యక్రమం చేస్తుంది. కనుక దీనిని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా సీరియస్గా తీసుకొని జనవరి 25 నుంచి వచ్చే జనవరి 26 వరకు సంవత్సర కాలం ప్రతి గ్రామంలో ఏ రకంగా బీజేపీ ఈ రాష్ట్రం, ఈ దేశాన్ని ఇబ్బందులు పెడుతుంది అనేదాన్ని, అదే రకంగా మన ప్రభుత్వం వచ్చి కూడా 15 నెలలైంది కనుక ఏ రకంగా మన ప్రభుత్వం సంక్షేమ ఫలాల్ని గ్రామాల్లో ఇస్తున్నవన్నీ కూడా గడపకు తీసుకుపోయే విధంగా. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ తాయిబజార్ వేలంపాట రెండవసారి వాయిదా పడింది. మున్సిపల్ వేలంపాటలో ప్రభుత్వం నిర్ణయించిన ధర రాకపోవడంతో వేలంపాట వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ రాజు ప్రకటించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ మున్సిపల్ వేలంపాటను శుక్రవారం సాయంత్రానికి వాయిదా వేయడం జరిగిందని, నూతనంగా వేలంపాటలో పాల్గొనేవారు 5 లక్షల డీడీతో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు. వేలంపాటను శుక్రవారం నాటికి మరోసారి వాయిదా వేయడం జరుగుతుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో మళ్ళీ తాయిబజార్ వేలంపాట అనేది తిరిగి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు వరకు మనకు 2 మాత్రమే వచ్చారు ఆసక్తి గల వారు. ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా వేలంపాటలో పాల్గొనగలిగితే శుక్రవారం నాటి సాయంత్రం 1 గంట వరకు కూడా వాళ్ళకి మేము అవకాశం ఇస్తాము. 5 లక్షల డిపాజిట్, 5,000 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుకు సంబంధించి 2 వేరు డిపాజిట్లు తీసుకొచ్చి ఇస్తే వాళ్ళని కూడా మేము వేలంపాటలో పాల్గొనడానికి కన్సిడర్ చేస్తాము. తిరిగి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా తీసుకొని ఆ రోజు సాయంత్రం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఈ వేలంపాటను తిరిగి నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు మనం వేలంపాట నిర్ణయించుకొని ఆ రోజు ఉన్న పరిస్థితుల ఆధారంగా డిసిషన్ తీసుకొని అది మేము నిర్ణయించుకోవాలా, మీరు పాట నిర్ణయించుకోవాలా, లేదా ప్రభుత్వం ఇద్దరు రాకపోతే ఏం చేయాలా అనేది ఆ రోజు డిసిషన్ తీసుకొని తదుపరి కార్యాచరణను ఆ రోజు నేను ప్రకటిస్తాను. కాబట్టి ముందుకు వచ్చిన వాళ్ళైతే ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళని కూడా మేము ఈ 2 రోజుల సమయాన్ని ఇస్తున్నాం కాబట్టి
ఇంకెవరైనా ఉన్నట్లయితే కూడా మీరు ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఆర్మూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటించి పలువురిని పరామర్శించారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన పలు కుటుంబాలను వినయ్ రెడ్డి పరామర్శించి మాజీ మున్సిపల్ చైర్మన్ త్రివేణి గంగాధర్ మాతృమూర్తి అంతిమయాత్రలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో చికెన్ సెంటర్లు, హోటళ్లు, మటన్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లలో మున్సిపల్ అధికారులు తనిఖీలు చేసి ప్లాస్టిక్ వాడుతున్న దుకాణదారులకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని వివిధ షాపులలో దాడులు నిర్వహించి ప్లాస్టిక్ వాడుతున్న షాపులకు జరిమానాలు విధించడంతో పాటు హోటళ్లలో పరిశుభ్రతను, నాణ్యతను పరిశీలించడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. డిచ్పల్లిలోని మానవతా సదన్ చిన్నారులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. డిచ్పల్లి టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా సుమారు 45 లక్షల రూపాయలను వెచ్చిస్తూ మానవతా సదన్లో నూతనంగా వివిధ సదుపాయాలను సమకూర్చడం జరిగింది. స్టడీ రూమ్, 2 టాయిలెట్లు, ఫ్రిడ్జ్, భారీ స్క్రీన్తో కూడిన టెలివిజన్, సదన్ ఆవరణలో ఆర్సీసీ సిట్టింగ్ బెంచీలు, వంట పాత్రలు, ఇతర సామగ్రిని సదన్కు వితరణ చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మానవతా సదన్ను సందర్శించి నూతన నిర్మాణాలు, వస్తువులకు లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు. సదన్లోని కిచెన్, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, డార్మెంటరీ, ప్లే గ్రౌండ్, లైబ్రరీ తదితర వాటిని కలెక్టర్ సందర్శించి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. సదన్కు చెందిన బాలికలు ఎంతో అందంగా కుండలపై, గాజు సీసాలపై రూపొందించిన కళాకృతులను ఆకట్టుకునే రీతిలో చిత్రించిన పెయింటింగ్లను పరిశీలించి అభినందించారు. సదన్ నిర్వహణ తీరుతెన్నుల గురించి ఎంతో ఆసక్తితో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనాథ బాలలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు వీలుగా ఇదివరకు జిల్లాలో కలెక్టర్గా కొనసాగిన ప్రస్తుత రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తన ఆయాంలో 2016లో నెలకొల్పిన మానవతా సదన్ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ప్రత్యేకతను చాటుకుంటుందని అన్నారు. సదన్లోని బాలలను సిబ్బంది తమ సొంత బిడ్డల్లా చూసుకుంటూ వారి అభ్యున్నతికి పాటుపడుతుండటం వల్ల అనేక మంది ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు చదువుతున్నారని తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులను జిల్లా యంత్రాంగం తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్లుగా కూడా రాణించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణ, అంకితభావం, ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని సూచించారు. తాము అనాథలం, తమకు తల్లిదండ్రులు లేరు అనే భావన పిల్లల దరి చేరకుండా వారికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు సమకూర్చేందుకు జిల్లా యంత్రాంగం చొరవ చూపుతుందని, ఈ దిశగా డిచ్పల్లి టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా ముందుకు వచ్చి తోడ్పాటును అందించడం అభినందనీయమని అన్నారు. పిల్లల తరఫున కూడా అతాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ధన్యవాదాలు. సో మనకి అంటే సిఎస్ఆర్ వర్క్స్ ఎక్కడైనా టేకప్ చేయొచ్చు, బట్ ఇలాంటి నీడీ ప్లేసెస్లో టేకప్ చేయడం అనేది నిజంగా సిఎస్ఆర్ యొక్క మెయిన్ ఇంటెన్షను. సో దాన్ని ఫుల్ఫిల్ చేశారు. సో అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అంటే ఈ ఇనిషియేటివ్ టేకప్ చేసిన ముందుగా యోగితా రాణా మేడం గారిని అయితే గుర్తు చేసుకోవాలి. అంటే ఇలాంటి ఇనిషియేటివ్ మనకి యూనిక్గా అంటే వేరే జిల్లాల్లో ఎక్కడా లేదు. మన జిల్లాలో ఆ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు, అదేవిధంగా మంచి టీం కూడా ఇక్కడ పనిచేస్తున్న టీం అందరికి కూడా కృతజ్ఞతలు. అంటే పిల్లల్ని ఇంత బాగా చూసుకుంటున్నందుకు కూడా. సో అదేవిధంగా ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా ఖచ్చితంగా మనకి అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, అదేవిధంగా నా తరఫున కూడా 100% ఖచ్చితంగా ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా రిజాల్వ్ చేస్తాము. బట్ పిల్లలందరికీ ఏమంటే ఆల్రెడీ ఇప్పుడు చూసాము స్టాటిస్టిక్స్, చాలామంది పిల్లలు ఆల్రెడీ వేరే ప్లేసెస్లో కూడా నర్సింగ్ చదువుకుంటున్నారు, అదేవిధంగా బీటెక్ చేస్తున్నారు. చాలా ఆనందం. సో అందరు కూడా అంటే ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము, మిమ్మల్ని ఇంత బాగా కేర్ తీసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మీరు అందరూ బాగా చదువుకోవాలి, మీరు మీ జీవితంలో మంచిగా అంటే మంచి స్థాయిలో మీరు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ టేకప్ చేయడం. కానీ ఇక్కడ ఇంతమంది స్టాఫ్, ఇంతమంది కూడా కమిట్మెంట్తో పనిచేయడానికి అది మెయిన్ రీజను. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై కేసు నమోదు చేయాలని ఆర్మూర్ బీఆర్ఎస్ నాయకులు ఏసీపీకి వినతి పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ బండి సంజయ్ కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రావణ్, క్రాంతి, పృథ్వీరాజ్, శ్యామ్ తదితరులు ఉన్నారు. భారత రాష్ట్ర సమితి రథసారథైన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవనాన్న గారి ఆదేశానుసారం ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేశ్వరరెడ్డి సూచనల మేరకై ఆర్మూర్లోని ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ గారిని మరి ఈరోజు మేము కేసు నమోదు చేయాలని చెప్పి పిటిషన్ చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేంద్ర సహాయక మంత్రిగా ఇంతకుముందు గతంలో చేసినారు, మరి వారిపై ఏదైతే కేంద్ర సహాయక మంత్రి హోంశాఖ మంత్రి అయిన బండి సంజయ్ గారు మరి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. మరి గతంలో ఆయన కూడా కేంద్ర మంత్రిగా చేశారు. మరి ఆ తెలంగాణ ఆర్యత దేవమైన మన కేసీఆర్ గారిని నువ్వు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసినావో తక్షణమే దాన్ని విరమించుకోవాలా. లేని ఏడల మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నేను ఎక్కడికక్కడ తిరగబడతారని చెప్పి బీఆర్ఎస్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని సి కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ నాయకులు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఎగురవేస్తూ ప్రజల ఇంటికి వెళ్లి పార్టీ తెలుసుకొని పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, అదేవిధంగా కాంగ్రెస్ సిద్ధాంతాలను, చేసిన అభివృద్ధి పనులను వివరించడంతో పాటు బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాలని, రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ శేఖర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి మరి 12-13 నెలలు కావాల్సింది. మనం ఈ 13 నెలల్లో కూడా మనం చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన పార్టీ కానీ తీసుకున్న కార్యక్రమాలు 6 గ్యారెంటీలు, రైతులకు రుణమాఫీ, మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ మనం చేసే కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇవన్నీ తీసుకుపోతేనే కానీ స్థానిక సంస్థల్లో మనం ముందడుగు వేయడానికి కష్టమవుతుంది. మనం ఎంత చేస్తున్నామో అంత ప్రజలకు పోతలేదన్నమాట మరి మన పెద్దలు చెప్తా ఉన్నారు. మనందరం మరి దానికి కంకణబద్ధమై మరి రేపు 2వ తారీఖు నుంచి బహుశా ఈ కార్యక్రమం ఉంది. మనం పాదయాత్ర చేసే కార్యక్రమం. ఈ పాదయాత్రలో మరి కాంగ్రెస్ జెండా పట్టుకొని మనమంతా ప్రతి ఇంటింటికి పోయి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి త్యాగాలు, రాజ్యాంగం యొక్క విలువలు తప్పకుండా మీకు గెలిచే విధంగా ఎక్కడ అవకాశం ఉన్న నిధులు కానీ, ఇంకో సమస్య కానీ, రోడ్స్ కానీ, రోడ్లు కూడా ఆర్మూర్లో ఈ 3-4 రోజుల టెండర్ ప్రాసెస్ అయిపోతుంది. ప్రతి రోడ్డు సుమారు 40 రోడ్లు శాంక్షన్ చేయించినాం. సుమారు 20 కోట్ల రూపాయల వరకు రోడ్లు ఉన్నాయి. ప్రతి మన మామిడిపల్లి కానీ, పెరిగిట్ కానీ, ఈ మొత్తం నియోజకవర్గ మన పట్టణంలో ఉన్న అన్ని శ్మశాన వాటికలు కూడా మనం దానికి నిధులు పెట్టినాం. అట్లనే అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ వార్డులలో రేపటి నుంచే గ్రౌండ్లో దిగి ఉండ్రి. ఎవరికి ఏమి ఇవ్వాలా, ఏం సమస్య ఉంది, మన ప్రభుత్వం ద్వారా ఎంతమంది లబ్ధి పొందిర్రు, ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటూ కార్యక్రమాలు చేస్తే తప్పకుండా రానున్న రోజుల్లో మిమ్మల్ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకొకటి చెప్తున్నా, ఎవరైనా సరే ఒకవేళ మన పార్టీలో అవకాశం రాలేదు, వాళ్ళకి ఇంకో విధంగా మనం చూసుకుంటాం కనుక అందరూ కూడా వార్డులకు సంబంధించిన నాయకులందరూ కూడా అక్కడ మన ఆ వార్డులో గెలిచే విధంగా అదే రకంగా రేపు జరిగే పాదయాత్రలో తప్పకుండా అందరూ కూడా పాల్గొనాల్సిందిగా. కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉన్నటువంటి వాళ్ళు, నాకు తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, అదేవిధంగా వేదిక మీద మాజీ కౌన్సిలర్లు, మా సోదరుడు మీ మాజీ సర్పంచ్ సదాశివ్ గారు, ముఖ్యంగా పేర్లు తీసుకుంటే ఇఫ్తార్ టైం అవుతుంది, మా సోదరులు అక్కడి నుంచి నాకు ఇషారా చేస్తున్నారు. మనమందరం ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలా. మరి ఒకసారి వినయ్ రెడ్డి గారు అవకాశం ఇస్తే ఇక్కడికి వస్తా. తప్పకుండా మనకున్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లో మీరు ఒక వార్డు నుంచి ఇంకో వార్డుకు పాదయాత్ర చేసే కార్యక్రమంలో నా వంతు బాధ్యతగా మీకు 2-3 రోజులు ఇక్కడ కేటాయిస్తాననేటువంటి విషయాన్ని, తమ ఆస్తులన్నింటినీ త్యజించి స్వాతంత్రంలో పాలు పంచుకున్న తర్వాత మహాత్మా గాంధీ బాపూజీ గారు 100 సంవత్సరాల క్రితం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, 100 సంవత్సరాల క్రితం 1925-26 జనవరి నాడు ఆయన అధ్యక్షుడైండు. ఆ కార్యక్రమాన్ని
2025 జనవరి 26 నాడు ఒక సంవత్సరం పాటు వచ్చే 26వ జనవరి 2026 వరకు జరుపుకునే కార్యక్రమంలో భాగమే జై బాపు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అదేవిధంగా స్వాతంత్రం కొరకు ఎంతమంది తమ ప్రాణాలను త్యాగం చేసిండ్రు. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు ఒలింపియాడ్ స్టేట్ లెవెల్లో సత్తా చాటారని పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఒలింపియాడ్లో ఉత్తీర్ణులైన లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు నిహిత, విజయేంద్ర, ఆదేశ్, సాయి, ప్రహర్ష, సాయి, వరుణ్, తేజ, శ్రీలక్ష్మి, అలీషాలను పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు అభినందించి బహుమతులు అందించారు. అనంతరం కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్టేట్ లెవెల్ ఒలింపియాడ్ పరీక్షల్లో తమ విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఒలింపియాడ్ వాళ్ళు EFS ఒలింపియాడ్ వాళ్ళు ప్రతి ఒక్కరికి మెమోంటో మరియు సర్టిఫికెట్ను పంపించడం జరిగింది. దాన్ని వారికి ఇవ్వడం జరిగింది. సో ఇదే విధంగా మా స్కూల్లో ప్రతి సంవత్సరం ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒలింపియాడ్ ఎగ్జామ్స్ లోపల బాటనీ ప్లస్ జువాలజీ ప్లస్ ఫిజిక్స్ సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి ఒలింపియాడ్ టెస్టులు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సబ్జెక్టుతో పాటు వీళ్ళకు అడిషనల్ నాలెడ్జ్ అనేది ఉండడం వల్ల వీళ్ళకు IIT, JEE మెయిన్స్ ఎగ్జామ్స్ పర్పస్ వీళ్ళకి ఇప్పటి నుంచే యూటిలైజ్ అవుతుంది. కాబట్టి ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల పిల్లల లోపల చురుకుదనం అనేది స్టార్ట్ అవుతుంది. ప్లస్ JEE మెయిన్స్ లెవెల్ లోపల ఎలాంటి ఎగ్జామ్స్ను పోటీతత్వం అనేది ఎలా ఉంటుందన్నది కూడా వీళ్ళకి తెలుస్తుంది. OMR షీట్ బబ్లింగ్ చేయడం వల్ల వాళ్ళకు సేమ్ JEE మెయిన్స్ ఎగ్జామ్స్ ఎలా అయితే ఉంటాయో అదే విధంగా వీళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆలూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కుట్రలను ప్రజలకు వివరిస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, వార్డులు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ప్రతి నాయకుడు, కార్యకర్త వార్డులో ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ DCCMS చైర్మన్ సాయిరెడ్డి, మండల అధ్యక్షుడు విజయ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 400 సీట్లు కనుక ఈ భారతదేశంలో లోక్సభలో భారతీయ జనతా పార్టీ కనుక గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని వాళ్ళు ఒక నినాదం తీసి ఈ రోజు భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో లేని విధంగా అన్ని కులాలకు, మతాలకు హక్కులు కల్పిస్తూ నవభారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పడవడానికి, రాజ్యాంగాన్ని మార్చడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన దుష్ట పన్నాగాన్ని మరి ప్రజలంతా కూడా తిప్పికొట్టారు. భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క దుష్ట పన్నాగాన్ని పసిగట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జై భీమ్ అనే నినాదం, జై సంవిధానం అనే నినాదం, జై బాపు అనేది ఏంటంటే మహాత్ముడు చూపిన కాలినడక, కాలిబాటన ప్రతి గ్రామానికి, పల్లెకు, గడపకు వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ ఈ దేశంలో అన్ని కులాలను, మతాలను కాపాడాలని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన కార్యక్రమం. ఇక 1000 కోట్లు ఈ అధ్యక్ష అంటాడు, అన్ని నియోజకవర్గాల్లో 1000 కోట్లు ఇవ్వాలంటే సమానంగా ఇవ్వాలట. ఇప్పుడు మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి, వారణాసిలో అభివృద్ధి చూడు, ఈ అరవింద్ ఉన్నాడు, గుండా అరవింద్, ఇక్కడ అభివృద్ధి ఏం చేసిండో చూడు. మొన్న చెప్తుండే ఒక ప్రెస్ మీట్ లో నవ్వు వచ్చింది నాకు. నా టార్గెట్ ఒకటే, నేను ఈ 10 సంవత్సరాల 10 బ్రిడ్జులు కట్టాలనుకుంటున్నాను. ఇప్పటికే 5 తయారైపోయినాయి, ఇంకొక 2 పనులు నడుస్తున్నాయి, ఇంకొక 3 పైప్ లైన్లు ఉన్నాయట, అంటే పర్మిషన్ స్టేజ్ ఉన్నాయట. ఇవి కట్టించేసుడే ఆయన ఈ 10 సంవత్సరాలు చేసే కార్యక్రమం అట. ఇక వేరే ఏం చేయడండి, ఇక పెళ్లిల రోడ్డు పెట్టగలదు ఏముండదు, ఇక రోడ్డు లేదు, ఒక దానికి లేదు, కొన్ని మాట్లాడిచ్చేది ఉండదు, ఏముండదు. ఇట్లాంటి నాయకులు వాళ్ళు ఉన్నారు. ఇది ఏం చేయాలా, మీరు ప్రజలలో తీసుకుపోవాలి. అన్ని చేస్తున్నాం మనమే, కానీ మనం తీసుకుపోతాం. వాడు ఏం చేయడు. ఎంత డ్రామా ఉంటుందంటే, ఐలాపూర్లో ఒక స్కూల్ ఉంది, హాస్టల్ ఉంది. దానికి నేను అక్కడ ఉన్న నాయకులను తీసుకొని పోయి కలెక్టర్ గారి దగ్గర పోయి రిప్రజెంట్ చేసిన. ఇది శిథిలావస్థలు ఉంది, దీనికి ఒక 2,42,00,000 2,40,00,000 కావాలని చెప్పి రిప్రజెంట్ చేసిన 3 రోజులకు పోతాడు. ఇక మనం ఏంటంటే ఓడిపోయినాం కనుక మరి ఉరకం, ఇక ఆయనకి ఏం అర్థం ఏముండదు కదా, ఎందుకంటే అంటకే పోతాడు. ఇక స్కూల్కి పోయి ఇట్లా పిల్లర్ని కొట్టి, ఇటు కొట్టి, అటు కొట్టి, అధ్యక్ష ఇక ఓంగానే మైక్ ఇస్తారు. మనం గతం లెక్క లేదు కదా, గతంలో TRSలో ఏమో ఎదుటోనికి మైక్ ఇవ్వకపోతుండే, మనమేమో ఎదుటోనికి ఎక్కిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఏం చెప్తారో వినాలనే ఆలోచనతో ఎక్కిస్తున్నాం. ఇక ఈయనకి ఏముండదు. ఇక అసలు తీసుకుపోయి అధ్యక్ష మా ప్రాంతాల్లో మొత్తం ఇట్లా ఇక మొత్తం ఇక డ్రామా కంపెనీ అంటే పెద్ద డ్రామా కంపెనీ.
దీన్ని మీరు ప్రజలలో తీసుకపోతే 100% మీరు గెలుస్తారు. అందరికి అర్థమైంది ఇదంతా పాల్గొనడానికి ఇంకేమీ అవసరం లేదనేది అర్థమైంది. నన్నట పిచ్చాస్ బదులు చేస్తాడు, పని చేస్తున్నాడు పిచ్చాస్ మీద చేస్తాడట, వీడేమో రోడ్డు మీద తిరుగుతాడు. అందుకోసం వాడిని ఎక్కడెక్కడ గ్రామాలలో పోయినా కానీ ప్రజలకు చెప్పండి. భీమ్గల్ పట్టణంలోని 10వ వార్డులో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన స్పీకింగ్ క్లాక్ను తొలగించాలని పోలీసు అధికారులు చెప్పడంతో కాలనీవాసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్పీకింగ్ క్లాక్ ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వాటిని తొలగించారని తెలిపారు. దీంతో మసీదులో మరియు చర్చిలలో కూడా మైకులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న పోలీసు అధికారులు శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అనుమతులు లేకుండా సైతం చర్చలు నిర్వహిస్తున్నారని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు నవీన్, మురళీ, శంకర్, అనిల్, ముత్తెన్న, రవీందర్, సంపత్ తదితరులు ఉన్నారు. ఇంతకుముందు పోలీసు వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వడం వల్ల మేము ఎలాంటి పాటలు కూడా పెడతలేము, అది అట్లే ఉన్నది. కానీ ఇప్పుడు స్పీకింగ్ క్లాక్ తీసుకొచ్చి మా గుడిలో పెట్టడం జరిగింది. కేవలం గంటకు ఒకసారి మాత్రమే టైం చెప్పుతుంది. అది ఇక్కడ కాదు, భీమ్గల్లో కాదు, దాదాపు మన అన్ని గుడ్లపై ఉన్నది. కానీ ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిందని ఏఈ గారు వారి లైన్ ఇన్స్పెక్టర్లను లైన్ మెన్లను పంపించి స్పీకర్ తీయడానికి వచ్చారు. మేము ఎందుకు తీస్తున్నారంటే మాకు ఒక కన్జ్యూమర్ కంప్లైంట్ చేసిందని చెప్పారు. కన్జ్యూమర్ చేస్తే మరి ఎందుకు వస్తున్నారంటే మాకు కన్జ్యూమర్ చేసిండు కానీ డిస్టర్బెన్స్ అవుతుందట. ఎస్ఐ గారు, సిఐ గారు కూడా మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కన్జ్యూమర్ 3 రోజుల కింద లెటర్ ఇచ్చిండు. అలాగే కాకుండా ఎస్ఐ గారు, సిఐ గారు పోలీసులను కూడా మా ఆఫీస్ కు పంపించి ఖచ్చితంగా అది మీరు తీయాల్సిందే అని చెప్పిరట. మేము ఈ రోజు ఏఈ గారిని వెళ్ళి కలవడం జరిగింది. కుంగిలు కట్టిరు, మరి అభ్యర్థులు ఇస్తున్నారని మేము అడిగితే మాకు పోలీసుల నుంచి ఒత్తిడి ఉన్నది. ఎస్ఐ గారు, సిఐ గారు ఫోన్ చేసి చెప్పిర్రు ఖచ్చితంగా పోయి మీరు తీసేయాలని. కాబట్టి మేము వచ్చినాము. వేరే దగ్గర మాకు చెప్పలేరు, మేము తీసేస్తలేమంటారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు ఈ విధంగా కక్ష కట్టి మా పైన మేము ఆ స్పీకింగ్ క్లాక్ వలన ఎవరికి డిస్టర్బెన్స్ అయింది. భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ గ్రామంలో కప్పల వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామానికి చెందిన అజయ్, పెద్దల శ్రీకాంత్, వెల్దుది కిషన్, సదానందులకు సంబంధించిన 4 ట్రాక్టర్లు ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా కప్పలవాగు నుండి ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో వాగు ప్రాంతానికి చేరుకోవడంతో ట్రాక్టర్లు దొరికాయని పోలీసులు చెప్పారు. అలాగే 4గురిపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ఇసుక గాని మొరం త్రవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని అన్నారు. సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో సొసైటీ మహాజన సభ సొసైటీ చైర్మన్ రాములు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ సీఈఓ దేవిలాల్ ఆదాయ వ్యయాలను చదివి వినిపించారు. అనంతరం రైతులు 24 మందికి రుణమాఫీ కాకపోవడంతో సొసైటీ సిబ్బంది చేసిన తప్పిదాన్ని ఎవరు భరిస్తారని, మాఫీ కావాల్సిన డబ్బులను సొసైటీ భరించాలని భీష్మించుకు కూర్చున్నారు. సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ సీఈఓ ఏదో విధంగా సర్ది చెప్పి రైతులను శాంతింపచేశారు. అనంతరం సొసైటీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ బన్సీలాల్ ఉద్యోగ విరమణ పొందడంతో సొసైటీ చైర్మన్ రాములు నాయక్ పాలకవర్గంతో కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. డిచ్పల్లి మానవతా సదన్లో 45 లక్షల వ్యయంతో చిన్నారులకు మౌలిక సదుపాయాల ఏర్పాటు. మానవతా సదన్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో చికెన్ సెంటర్లు మరియు హోటళ్లు, టిఫిన్ సెంటర్లో మున్సిపల్ అధికారుల దాడులు. ప్లాస్టిక్ వాడుతున్న వారికి జరిమానాలు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ కప్పలవాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను సీజ్ చేసిన భీమ్గల్ పోలీసులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.